అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో సమ్ ఆఫ్ n terms, సమ్ ఆఫ్ n terms. సమ్ ఆఫ్ n terms అంటే ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఒక సిరీస్ తీసుకున్నాం. ఏంటది? 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ ఇన్ ఏపీ అని అన్నాను. ఇన్ ఏపీ అని ఇచ్చినప్పుడు మీరు ఎంత టర్మ్ కనుక్కోవడం నేర్చుకుంటున్నారు అంతే కదా. ఎంత టర్మ్ కనుక్కోవడం ఆల్రెడీ మీకు వచ్చు కాబట్టి నేనేమంటానంటే 12th టర్మ్ ఏంటి అని అడిగాను. 12th టర్మ్ దీనికి మీరు ఫార్ములా వేస్తారు. ఏంటి ఆ ఫార్ములా? T12 ఈజ్ ఈక్వల్స్ టు Tn ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా అయితే Tn ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ n-1 ఇంటూ D. ఇప్పుడు 12th టర్మ్ కనుక్కోవాలంటే T12 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 12-1 ఇంటూ D, దట్ ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 11D. అంతేనా? A ప్లస్ 11D. ఏ వాల్యూ ఎంత ఇక్కడ అంటే ఏ వాల్యూ ఈజ్ 2. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ A. ఓకే, డిఫరెన్స్ వచ్చేటప్పటికి 4 - 2 ఈజ్ 2. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ D. అంతే కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 11 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 22 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇది ఆన్సర్. అయితే ఇప్పుడు ఇదేంటిది? nth టర్మ్ కనుక్కోవడం. అంతేనా? nth టర్మ్ కనుక్కోవడం కాకుండా సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఈ సిరీస్లో ఐ వాంట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 12 టర్మ్స్. ఫస్ట్ 12 టర్మ్స్ సమ్ కావాలి నాకు. ఎన్ని టర్మ్స్కి? ఫస్ట్ 12 టర్మ్స్కి. అంటే ఇప్పుడు ఏంటి అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇప్పుడు 2ని 4తో యాడ్ చేయాలి. 2 + 4, 4 + 6, ఓకేనా? 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 10 30. అలాగా నాకు ఫస్ట్ 12 టర్మ్స్ యొక్క సమ్ కావాలి. వాటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని తెలుసుకోవాలి. ఓకేనా? దానికి మనం ఒక ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. ఓకే, సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా కావాలి మాకు. ఏంటిది? సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా. ఆ ఫార్ములాని మనము ఎలా కనుక్కుంటామంటే చూడండి ఒకసారి. సమ్ ఆఫ్ n టర్మ్స్ని Sn అంటారు. ఏంటది? సమ్ ఆఫ్ n టర్మ్స్ని Sn అంటారు. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఏంటి? ఏ అనేది ఫస్ట్ టర్మ్, అంతేనా? సెకండ్ టర్మ్ ఏంటి? A ప్లస్ D, దాన్ని కూడా దీనికి యాడ్ చేయాలి. A ప్లస్ D, అంతేనా? సెకండ్ టర్మ్ అంటే A ప్లస్ D కాబట్టి దీన్ని యాడ్ చేయాలి. ప్లస్ థర్డ్ టర్మ్ ఏంటి? A ప్లస్ 2D, దాన్ని యాడ్ చేయాలి. వీటన్నిటి యొక్క సమ్మే కదా సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే. nth టర్మ్ ఏముంటుంది మనకు తెలుసు కదా. nth టర్మ్ ఏముంటుంది? A ప్లస్ n-1 ఇంటూ D అని ఉంటుంది. అంతేనా? A ప్లస్ n-1 ఇంటూ D. అయితే నేను ఇదే సమ్ ఆఫ్ n టర్మ్స్ని మరోలా రాస్తున్నాను. ఎలా రాస్తానంటే ఫస్ట్ ఈ nth టర్మ్ రాస్తాను. A ప్లస్ n-1 ఇంటూ D అని రాస్తాను. నెక్స్ట్ టర్మ్ ఏమైంది? వెనక నుంచి వస్తే nth టర్మ్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే A ప్లస్ n-2 ఇంటూ D, n-2 ఇంటూ D. దాని తర్వాత A ప్లస్ n-3 ఇంటూ D. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవ్వాలా? ఏ అవ్వాలా. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏ అవ్వాలా. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అని అంటే n టర్మ్స్ ఉన్నాయి. అవునా? n టర్మ్స్ ఉన్నాయి. n టర్మ్స్. ఇవి కూడా ఎన్ని ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. ఇవి కూడా ఎన్ని ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా? బాగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ టర్మ్ని దీన్ని యాడ్ చేస్తున్నాను. యాడింగ్ దీస్ టూ ఈక్వేషన్స్. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిని నేను యాడ్ చేస్తే Sn ప్లస్ Sn ఏమైంది? 2Sn. అంతేనా? 2Sn. సో ఇప్పుడు A ప్లస్ n-1 ఇంటూ D యాడ్ చేసాం అనుకోండి. A ప్లస్ A 2A ప్లస్ n-1 ఇంటూ D. అంతేనా? సరిపోయిందా? ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్
ఇందులో సెకండ్ టర్మ్, ఈ రెండింటిని యాడ్ చేస్తే చూడండి ఏ ప్లస్ డి, ఈ పైన చేస్తున్నాను, ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ డి. అంటే ఏ ప్లస్ ఏ ఎంత అవుతుంది, 2a అవుతుంది, ప్లస్ డి అలా ఉంచండి. ఎంతో ఈ డిని మల్టిప్లై చేస్తే ఎన్డి మైనస్ డితో చేస్తే 2d, మైనస్ 2d ప్లస్ డి ఎంత, 2a ప్లస్ ఎన్డి మైనస్ 1d, అంతేనా. ఇప్పుడు దీనిలో మళ్ళీ డి కామన్ తీస్తే ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సెకండ్ టర్మ్స్ని రెండింటిని యాడ్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది, 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అలాగే థర్డ్ టర్మ్ యాడ్ చేసినా కూడా అదే వస్తుంది. లాస్ట్లో మనకి ఈ రెండింటిని యాడ్ చేస్తే కూడా ఏమవుతుంది, ఎన్ టర్మ్స్ని ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి కూడా మనకి ఏమొస్తుంది, వాటి రెండింటిని యాడ్ చేస్తే అంటే ఈ 2a ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అంతేనండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఎన్ టర్మ్సే ఉంటాయి అవి కూడా. ఓకేనా. ఇప్పుడు దీన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఏ, ఇది కూడా 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఏ, అలాగే ఇది కూడా 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అంటే మధ్యలో ఉండేటివన్నీ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు, అర్థమవుతుందా. ఈ రెండింటిలో ఈ ఫస్ట్ టర్మ్ యాడ్ చేసినప్పుడు, ఈ సెకండ్ టర్మ్ యాడ్ చేసినప్పుడు, ఈ థర్డ్ టర్మ్ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అంతేనా. ఇక్కడ 3 రాయాలి మనము, దిస్ ఈస్ 3, ఎన్ మైనస్ 1 కాదు. ఓకేనా, దిస్ ఈస్ 3. అర్థమైందండి. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అని అంటే 3 ఉన్నాయి, ఐ మీన్ ఎన్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, ఎన్ ఉన్నాయి. సో ఎన్ ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు 2sn ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ 2 అటు పంపిస్తే ఏమవుద్ది, sn ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై 2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ n terms in the arithmetic series. ఇందులో బాగా అబ్జర్వ్ చేయండి. Sn ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఈ ఫార్ములా వచ్చింది కదా, దీన్ని నేను రెండుగా స్ప్లిట్ చేస్తున్నా. n బై 2 ఇంటూ 2aని a అని రాస్తాను, 2aని a ప్లస్ a అని రాస్తాను, a ప్లస్ a అని రాసి రిమైనింగ్ పార్ట్ అలాగే రాస్తున్నా, ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అంతేనా, n మైనస్ 1 ఇంటూ డి. 2a నేను రాశాను, ఈ 2a నేను రాశాను, a ప్లస్ a అని రాశాను, స్ప్లిట్ చేశాను, రిమైనింగ్ పార్ట్ అలా రాశాను. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే, a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనేది ఏంటి, nth టర్మ్, దట్ ఈస్ ద లాస్ట్ టర్మ్. ఏంటిది, దట్ ఈస్ ద లాస్ట్ టర్మ్. అప్పుడు మనం దీనిలో ఈ ఫార్ములాని ఇలా కూడా రాసుకోవచ్చు, n బై 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఈ ఫార్ములా ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చి ఎన్ వాల్యూ కనుక్కోమన్నారు అనుకోండి, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోమన్నారు అనుకోండి, సమ్ ఇచ్చేసి, అప్పుడు మనకు ఆ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే, సమ్ కనుక్కోవాలి. మొత్తం సిరీస్లో కొన్ని స్టార్టింగ్ ఒక 4 or 5 ఇస్తారు, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోండి అని అంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చేస్తే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం, n బై 2 ఇంటూ a ప్లస్ ఎల్. అంతే కదా, అర్థమవుతుందా. ఇది మీకు ఈ ఫార్ములా డిరైవ్ చేయమని క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో డిరైవ్ చేయమని అడుగుతారు, ఎలా వచ్చింది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా అని క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇది నేర్చుకోవాలి, ఈ ప్రాసెస్ నేర్చుకోవాలి. ఓకే, ప్లీజ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీకి. ఓకేనా, ఫస్ట్ది 2, 2.5, 3, 3.5. చాలా చిన్నది ఇస్తున్నా. ఇన్ ఏపీ ఫైండ్ ఫస్ట్
sum of first 10 digits, sum of first 10 digits, 10 terms అంటారు, digits అంటారు, 10 terms. ఓకేనా? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్. చూద్దాం ఇప్పుడు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. వాట్ ఈస్ డి? డి ఈజ్ ఈక్వల్స్ టు a2 మైనస్ a1 చేయాలి. దిస్ ఈజ్ a2 అండ్ దిస్ ఈజ్ a1. సో దీనిలో మనకేం తెలుస్తుంది? డి వాల్యూ తెలుస్తుంది. a2 మైనస్ a1 అంటే 2.5 మైనస్ 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.5. 0.5 ఈజ్ ద వాల్యూ ఆఫ్ డి, కామన్ డిఫరెన్స్. అన్నిటి మధ్య కామన్ డిఫరెన్స్ డి ఉంటుంది. ఓకేనా? తర్వాత ఎస్ఎన్ ఫార్ములా ఉపయోగించాలి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటి? a2a ప్లస్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ మనకు ఫస్ట్ 10 టర్మ్స్ ఉన్నారు. 10th టర్మ్ తెలుసా మనకి? ఇక్కడ 10th టర్మ్ తెలియదు కాబట్టి మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. 10th టర్మ్ తెలిస్తే ఇంకో ఫార్ములా ఉపయోగిస్తాం. ఆ ఫార్ములాతో కూడా చూద్దాం. ఓకేనా? చూడండి ఇప్పుడు ఎస్ఎన్ అంటే మనకు ఎన్ వాల్యూ ఎంత ఇచ్చారు? n ఈజ్ ఈక్వల్స్ టు 10th టర్మ్ కదా, 10 టర్మ్స్ కదా కనుక్కోమనింది. సో S10 ఈజ్ ఈక్వల్స్ టు 10/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 2 ప్లస్ n-1 అంటే 9, అదేనా? n-1 అంటే రాద్దాంలే, 10-1 అంతే కదా, ఇంటూ డి వాల్యూ 0.5 అంతేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/2 అలానే ఉంచండి. 10/2 ఇంటూ 2 2s are 4 ప్లస్ 10-1 9 ఇంటూ 0.5. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడండి. స్టెప్ వైజ్ రాయాలి, స్టెప్స్ మిస్ అవ్వకూడదు. స్టెప్స్ మిస్ అయితే ప్రాబ్లమ్స్కి మీకు మార్క్స్ అయ్యరు. చూడండి ఇప్పుడు 9 ఇంటూ 0.5 ఎంత? ఈ సైడ్ రఫ్ వర్క్ చేసుకోండి, రైట్ కార్నర్లో. 9 ఇంటూ 0.5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4.5. వెరీ సింపుల్, బాగా అబ్జర్వ్ చేయండి. స్పీడ్గా ఉండాలి క్యాలిక్యులేషన్స్ అంటే. 0.5 అంటే 50 పైసా అనుకోండి. 50 పైసా, 950 పైసెస్ ఎంత? 250 పైసెస్ వచ్చి 1 రూపీ. అలాగే 950 పైసెస్ అంటే 4 రూపీస్ 50 పైస్ అయిపోయింది. 4.5 అని ఆన్సర్ దానికి. సో ఇప్పుడు 4 ప్లస్ 4.5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/2 ఇంటూ 8.5 అంతేనా? 10/2 ఇంటూ 8.5. 10తో మల్టిప్లై చేయండి. ఎందుకని 10 అలా ఉంచారంటే పాయింట్స్లో వస్తే మనకు మల్టిప్లికేషన్ ఈజీ అవుతుందని ఉంచాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 85/2. వాట్ ఈజ్ 85/2? 85ని క్యాన్సిలేషన్ చేయాలి. యాక్చువల్గా మీరు ఈ డివిజన్ ప్రాసెస్లో ఇలా చేయకూడదు. 85/2 ఇది చాలా లేట్ ప్రాసెస్. 85/2 అనగానే ఇక్కడే క్యాన్సిలేషన్ చేయాలి కింద. 2 1s are 2 4s are 8, 2 2s are 4, 0.5, 42.5 is the sum of first 10 terms. అది ఓకేనా? దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 terms. సెకండ్ ఎగ్జాంపుల్లో ఏం చెప్తున్నారంటే 8, 10, 12, 14, ఆర్ ఇన్ ఏపీలో ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో ఉన్న వాటికి ఏం కనుక్కోమంటున్నారంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ 12 terms. First 12 terms. ఓకే, సో n వాల్యూ ఎంత? సొల్యూషన్ మనం చేసేయాలి. n వాల్యూ ఎంత? వాట్ ఈస్ n వాల్యూ?
12 టర్మ్స్ అన్నాడు కాబట్టి 12 అవుద్ది. ఏ వాల్యూ ఎంత? డి వాల్యూ ఎంత? 10 minus 8, that is equals to 2. So substitute in the formula. S12 is equals to 12 by 2 into 2 into 8 plus 12 minus 1 into 2. అంతేనా? ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ఫార్ములా? Sn is equals to n by 2 into 2a plus n minus 1 into d. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసాం. n వాల్యూ 12 వచ్చింది. సో 2 1s are 2 6s are 6 into 2 8s are 16 plus 12 minus 1 11 11 into 2 22 11 into 2 22, that is equals to 6 into 16 plus 22 how much? 38. ఇప్పుడు 2 to 8 is the answer. మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలా? సింపుల్. 38 into 6 630s 180 plus 48 180 plus 48 228 అయిపోయింది. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 12 టర్మ్స్ ఇన్ ఏపీ ఈజ్ 228. సమ్ ఆఫ్ ఎంటమ్స్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను, మళ్ళీ ఒకసారి చూడండి. సమ్ ఆఫ్ ఎంటమ్స్ ఫార్ములా n by 2 into 2a plus n minus 1 into d. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ ఫార్ములాలో ఇది సమ్, అది కదా, దాన్ని సమ్ అంటాం. ఎస్ఎన్ని సమ్కి రిప్రజెంట్ చేయడానికి మనం పెట్టుకోం. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అని అంటే, సమ్ ఎంత ఇవ్వచ్చు, సమ్ గివెన్, వాల్యూ ఆఫ్ n ఆల్సో గివెన్, a is also given but d is not given. ఛాన్స్ ఉందా? అలాగే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే ఎలా అడుగుతారు అనేదాన్ని ఆ ఫార్ములాలో చూడొచ్చు మనం. అర్థమైందా? ఏవి ఇవ్వచ్చు, ఏవి ఇవ్వకపోవచ్చు, ఏవి కనుక్కోవడానికి మనల్ని క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఏవి వాళ్ళు ఇచ్చి మనం ఏది కనుక్కోమంటారు అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. సో ఇప్పుడు అన్నీ ఇవ్వచ్చు, అన్నీ ఇచ్చి ఎన్ వాల్యూ ఇవ్వకపోవచ్చు. ఏంటిది? ఎన్ వాల్యూ ఇవ్వకపోవచ్చు. సమ్ ఇవ్వచ్చు, గివెన్, నాట్ గివెన్. ఏ వాల్యూ ఇచ్చేసారు? గివెన్. డి వాల్యూ ఇచ్చేసారు? గివెన్. ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? ఇందాక దాకా మనం ఏం చేసాం? ఎన్ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, సమ్ కనుక్కున్నాం. బట్ ఇంకొన్ని కేసెస్లో ఎట్లా ఉంటుందంట, సమ్ ఇచ్చేస్తారు, ఏ ఇచ్చేస్తారు, డి ఇచ్చేస్తారు, ఎన్ వాల్యూ కనుక్కోమంటారు. ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ కనుక్కున్నారు అని క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా? ఇలాంటి కేసెస్ కూడా ఈ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ విషయంలో మనము స్టడీ చేయాలి. ఓకేనా? అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, సరేనా? అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, టెక్స్ట్ బుక్ క్వశ్చన్. ఏంటో టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అంటే, ఇఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్, so if the first and last term of AP is 17, 17, 17 and 350 respectively. ఓకేనా? రెస్పెక్టివ్లీ. ఇప్పుడు ఏం అడిగారు అని అంటే, ఇఫ్ కామన్ డిఫరెన్స్ is 9,
how many terms are there and what is their sum? How many terms are there and what is their sum? ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, అట్ ద సేమ్ టైం డి కూడా తెలుసు, వాల్యూ ఆఫ్ డి కూడా తెలుసు. సో సమ్ కావాలంటే ఏం కావాలి మనకు? ఎన్ వాల్యూ కావాలి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలీదు. ఫస్ట్ టర్మ్ ఏమో 17 అని ఇచ్చారు. అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు సిరీస్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ టర్మ్ 17 ఉంటుంది, కామన్ డిఫరెన్స్ 9 ఇచ్చారు కాబట్టి 17 ప్లస్ 9 చేస్తే 26 ఉంటుంది. అలా ఎంతవరకు ఉన్నాయనంట? 350 దాకా ఉన్నాయంట. 350. ఓకేనా? ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అని అంటే 350 అనేది ఎన్నో టర్మ్ కనుక్కోవాలి. ఓకేనా? T50 ఎన్నో టర్మ్ కనుక్కోవాలంటే ఏం కావాలి మనకు? ఫార్ములా ఏంటి? Tn ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకేనా? Tn ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. Tn వాల్యూ ఎంత అని అంటే Tn ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 350. ఆ టర్మ్ ఏంటో మనకు తెలుసు 350, బట్ ఎన్నో టర్మో తెలియదు, ఎన్ వాల్యూ తెలియదు మనకు. సో 350 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత ఇచ్చిందేంటి? 17. ఏంటిది? 17 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత? 9. సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? సరే, 17ని ఇటు పక్కకి తెచ్చుకోండి. 350 మైనస్ 17 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 9. అంతేనా? 350 మైనస్ 17 ఎంత అవుతుంది? 333 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 9. అంతేనా? ఇప్పుడు 9 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఎన్ మైనస్ 1 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్స్ టు 333 అయింది, 333. ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అని అంటే 333 డివైడెడ్ బై 9. అంతేనా? అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 9 1s are 9, 9 1s are 9, 9 3s are 27, 9 3s are 27. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 6 ఉంది, 63. 9 7s are 63. సరిపోయిందా? అంతేనా కదా? సో ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 37. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 37 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 38. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 38 టర్మ్స్ ఉన్నాయి. వాల్యూ ఆఫ్ ఎన్ ఎంత? 38. మనకి ఇప్పుడు తెలిసిన ఫార్ములా ఉంది ఏంటి సమ్ కనుక్కోవటానికి. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఇది ఉపయోగించవచ్చు ఇక్కడ. ఎందుకు ఉపయోగించవచ్చు? ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ కూడా తెలుసు కదా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 38. అంతేనా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 17. అంతేనా? అలాగే లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 350. సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 38/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 17 ప్లస్ ఎల్ వాల్యూ ఎంత? 350. అంతేనా? అంతేనా కదా? 2 టేబుల్లో క్యాన్సిలేషన్ చేస్తే 38ని ఎంత వస్తుంది? 2 1s are 2 19s are 2 19s are. దట్ ఈస్ వెరీ గుడ్. 19 ఇంటూ 17 ప్లస్ 350 ఎంత? 367. మల్టిప్లికేషన్ చేయాలి ఇప్పుడు మీరు. 367. 19 ఇంటూ 367 ఎంత చెప్పండి? ఈ లెఫ్ట్ కార్నర్లో చేస్తున్నా. సో 19 ఇంటూ 367. 367 ఇంటూ 19. నేను 19 ఏమని రాస్తానంటే 20 మైనస్ 1 అని రాస్తాను. ఓకేనా? 20 మైనస్ 1 అని రాస్తాను. 367ని 2తో మల్టిప్లై చేస్తే ఏమైంది? 2తో మల్టిప్లై చేస్తే 2 7s are 14, 2 6s are 12, 1 క్యారీ ఉంటుంది 13, 2 3s are 6 ప్లస్ 1 7.
అంతేనా, 0 ఉంటుంది, ఈ 20కి 0 ఉంది కాబట్టి, -367. ఇవి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 7340 మైనస్ 367, దట్స్ ఇట్. ఓకేనా. ఇప్పుడు 7340లో 300 తీస్తే 7040 ఉంటుంది. 7040లో ఇంకో 67 తీయాలి, అప్పుడు ఎంత వస్తుంది? 6973. అంతేనా, 6973. దీని ఆన్సర్ ఎంత? 6973. సమ్ కూడా కనుక్కున్నాం. ఓకేనా. ఇలా కొంచెం మల్టిప్లికేషన్ స్పీడ్గా నేర్చుకోండి. ఓకేనా. సో ఈజీ అవుతుంది. ఓకే, క్లియర్, దట్స్ ఇట్. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్లో 2 ఫార్ములాస్ ఉపయోగించి నేర్చుకోవడం వచ్చింది. అయితే మీకున్న టెక్స్ట్ బుక్స్లో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్కలాగా ఉంటుంది. 17th టర్మ్ ఇచ్చి, 9th టర్మ్ ఇచ్చి, వాటి వాల్యూస్ ఇచ్చి, అసలు అర్థమెటిక్ సిరీస్ కనుక్కొని తర్వాత సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవటం, లేకపోతే సిరీస్ ఇచ్చి ఆ సిరీస్లో nth టర్మ్ కనుక్కోవటం, లేకపోతే 2 ఎక్కడెక్కడో ఉండే టర్మ్స్ ఇచ్చి 12th టర్మ్ ఇచ్చి 15th టర్మ్ ఇచ్చి మీకు ఆ సిరీస్లో nth టర్మ్ కనుక్కోమని చెప్పటం, ఇలాంటి క్వశ్చనింగ్స్ అనేటివి క్వశ్చన్ బుక్ పేపర్లో ఉంటాయి. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్లో కూడా ఇవే ఉంటాయి. సో వీటిని మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకొని ఈ ఫామ్లోకి తెచ్చుకొని సాల్వ్ చేయగలిగితే ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా. సో ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్.